హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన సెలబ్రిటీ జాను పాప. ఈరోజు మనం దూరదర్శన్లో స్టార్ట్ చేసి అఖండ వరకు ఎదిగిన ఝాన్సీ, మిమ్మల్ని ఝాన్సీ పాప అనాలో లేదా ఝాన్సీ అనాలో తెలియదు. ఇప్పుడైతే అందరూ జాను పాప అని పిలుస్తున్నారు. జాను ఆల్సో ఫైన్. సో దట్స్ జాను పాప అనేది మీ ట్యాగ్ లైన్. సో అది మీరు పెట్టుకున్నదా లేకపోతే ఫ్యాన్స్ ఇచ్చిందా? ఫ్యాన్స్ ఇచ్చిందే అనొచ్చు. అండ్ లైక్ నేను జర్నీ మ్యూజిక్లో జాయిన్ అయినప్పుడు ఝాన్సీ అనే పేరు కంటే జాను అని పిలిచేద్దాము, జాను పైన ఒక షో చేసేద్దాము అని జాను అని పెట్టారు వాళ్ళు. సో ఝాన్సీ, యూ విల్ కాల్ ఇట్ ఝాన్సీ. మీ ఫ్యాన్స్ కోసం జాను పాప. వింతగా ఉంది నన్ను ఎవరైనా ఝాన్సీ అని పిలుస్తారు, బికాస్ ఎవరు ఝాన్సీ అని నన్ను పిలవరు. బట్ వినడానికి కూడా బాగుంది. సో ఓకే ఝాన్సీ, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది దూరదర్శన్ నుంచి, లైక్ సీరియల్. అవును. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీ కెరియర్ టిల్ నౌ బాలయ్య బాబు గారు అక్కడే చేశారు మీరు. సో ఇట్స్ అప్కమింగ్ నెక్స్ట్ రిలీజ్లో మీకు తెలుస్తుంది ఇయర్ దెన్. సో హౌ యూ ట్రావెల్, సో మీ చిట్ చాట్ అంటే హౌ ద ఝాన్సీస్ డెవలప్ కానీ, సో హౌ యూ ఫీల్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్కడ దూరదర్శన్ ఎక్కడ మూవీస్కి వచ్చి పెద్ద మూవీలో ఒక చిన్న రోల్ చేసినా కానీ, ఇంపార్టెంట్ రోల్ చేసినా కానీ అది ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది. సో అక్కడ నాకు ఆ హ్యాపీనెస్ని ఇచ్చింది. సో మీ ఫ్యామిలీ వరకు వచ్చి లైక్ మీ మదర్ అంటే మీకు బాగా బాగుండరు. సో మీ మదర్ ఎవ్రీథింగ్ చూసుకుంటారు, మీ మదర్ని బాగా చూసుకుంటారని చెప్పి బయట. సో హౌ యూ ఫీల్ దట్ అబౌట్ యువర్ ఫాదర్? మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్రెడీ నేను ముందు ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, షీఈ్ మై ఎవ్రీథింగ్. నాకు ఒక సోల్మేట్ అని చెప్పొచ్చు మా మమ్మీ. అండ్ మా డాడీ లేరు అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు అని నేను చెప్పను, వచ్చింది. అరే ఈ సిచ్యువేషన్లో డాడీ ఉంటే బాగుండేది, ఆయన ఉంటే ఇంకా నేను మంచిగా హ్యాపీగా ఉండేదాన్ని. అంటే కొంచెం డాడీ లేనప్పుడు అన్ని టెన్షన్స్ మనమే తీసుకోవాలి, అన్ని బాధ్యతలు మనమే తీసుకోవాలి. ఒకవేళ ఉండుంటే నాకు ఇన్ని బాధ్యతలు ఉండేవి కావేమో అనిపిస్తుంది. కానీ మా డాడీ లేకపోవడం వల్ల నాకు జనాలు అంటే ఏంటి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. సో ఇవన్నీ ఓన్లీ బ్యాక్ సపోర్ట్ మీ మదర్ మీకు మీ మదర్? మా మమ్మీ నాకు బ్యాక్ సపోర్ట్. అండ్ మా మామయ్య మా పిన్ని వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో దట్స్ హ్యాపీ ఫర్ ఫ్యామిలీ, మదర్తో ఇయర్. సో ఇండస్ట్రీ వరకు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి యాజ్ ఎ ఫీమేల్గా. సో అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ ఇన్ ఇయర్స్ వరకు వచ్చారంటే, సో ఇండస్ట్రీలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. సో బ్యాక్ హ్యాపీ ఉన్నప్పుడు అంతతో షేర్ చేసుకుంటాం, మీన్స్ నథింగ్ మోర్. సో బ్యాడ్ ఏమైనా వచ్చినప్పుడు అయ్యో ఎవరైనా సపోర్ట్ కావాలనిపిస్తుంది ఒక్కోసారి ఫర్ ఫీమేల్. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎవరితో షేర్ చేసుకుని, లేకపోతే నాకు ఇట్లా జరిగింది, లేదా బ్రదరో లేకపోతే ఫ్రెండో, హౌ యూ షేర్, ఎవరితో షేర్ చేసుకుంటారు? మా మమ్మీతోనే షేర్ చేస్తాను. అంటే అన్నీ షేర్ చేస్తాను, ఇది షేర్ చేయను అని ఏముండదు. అండ్ మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ సిస్టర్తో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ రోజుకి ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా 2 సార్లు అట్లా ఫోన్ చేస్తాను. అప్పుడప్పుడు చిరాకు కూడా వస్తుంది, తనకి ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తామని అంటుంది. కానీ తనకు అన్నీ షేర్ చేస్తాడు మా మమ్మీ అండ్ తనకి. సో జెమినీ మ్యూజిక్లో మీ 5 years కెరియర్ రిలేట్ చేశారు. సో జెమినీ మ్యూజిక్ ఉన్న మీ ఫ్యాన్స్ కానీ, సో యూఆర్ హ్యాపీ విత్ జెమినీ మ్యూజిక్. సో అక్కడ ఉన్న మిమ్మల్ని ఎంతవరకు సపోర్ట్ చేశారు? ఐ మీన్ దానివల్ల సీరియల్స్లోకి వచ్చారా, లేకపోతే ఎట్లా లీడ్ తీసుకున్నారు సీరియల్స్ అనేది? నేను ఫస్ట్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడే సీరియల్ చేశాను. దూరదర్శన్లో తులసి అనే సీరియల్తో ఎంట్రీ ఇచ్చాను. దాని తర్వాత మా టీవీలో ఒక సీరియల్ చేశాను. దెన్ ఐ డిసైడ్, నేను అనుకున్నాను సీరియల్ కాదు ఏం చేస్తే బాగుంటుంది అని. మా ఫ్యామిలీలో ఏంటి అంటే ఒక సీరియల్ అయిపోగా ఇంకొక సీరియల్ వెతుక్కోవాలి 1 yearకి 2 yearsకి అట్లా వద్దు, ఇంకా ఏదైనా చెయ్యు అంటే ఓకే డైలీ టీవీలో కనిపించడమే కదా మీకు కావాలి, డూ జర్నీ మ్యూజిక్లో నేను యాంకరింగ్ చేస్తాను అని వాళ్ళే పిలవడం జరిగింది, ఆడిషన్ ఇవ్వడం జరిగింది, నేను వెళ్ళాను. అండ్ అది నాకు ఒక శాలరీ లాగా ఇన్కమ్ లాగా ఉంటుంది కాబట్టి అక్కడే ఫిక్స్ అయిపోయాను, సెటిల్ అయిపోయాను. అది చేస్తూ వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, మోటావాలని కొన్ని సిరీస్ అట్లా చేయడం జరిగింది. సో మీరు వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, మీకు ఇప్పుడు పనిచేస్తున్న బిగ్ బాస్ కి అవినాష్ గారిని, అరినాకి అందరూ మీకు బిఫోర్ దగ్గర నుంచి తెలుసు, నాకు తెలుసు మీ ఫ్రెండ్స్. సో వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ కానీ ఎట్లా ఉంటుంది? అవినాష్ కానీ లైక్ అవినాష్ నాకు ఇప్పటి నుంచి కాదు, 2012-13 నుంచి తెలుసు. అండ్ మేమిద్దరమే ఇండస్ట్రీకి వచ్చాం. నాకు ఫస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో అంటే అవినాష్ మా ఇంటి వెనకాల ఒక ఛానల్ ఉండేది ఆర్కే న్యూస్ అని, అక్కడ వర్క్ చేసేవాడు అవినాష్. సో అక్కడ నుంచి నాకు అవినాష్ తెలుసు. అండ్ అవినాష్ నన్ను ఆడిషన్స్కి తీసుకెళ్ళి నన్ను ఇంట్లో డ్రాప్ చేసి, ఎప్పుడు ఇది 2013 ఆ టైంలో, చాలా సంవత్సరాల క్రితం బాగా సపోర్ట్ చేసేవాడు. అండ్ మధ్యలో ఇంకా తను బిజీ అయిపోయాడు అండ్ నేను బిజీ అయిపోయాను. మధ్యలో కొన్ని రోజులు అంటే బిజీగా ఉండే మాట్లాడుకోలేదు, మళ్ళీ రీసెంట్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాను.
ఆర్యానా జెమినీ కామెడీ యాంకర్ అండ్ నేను జెమినీ మ్యూజిక్. మా ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉండేది. అండ్ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చింది కదా, ఇప్పుడు తను బిజీగా ఉంది. యా, సో ఇప్పుడు జెమినీ టీవీలో సీరియల్ చేస్తాను సెకండ్ లీడ్. సో ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది మరి? ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ జెమినీతోనే లేకపోతే ఏమైనా మూవీస్ కానీ చేస్తాను? జెమినీ టీవీలో ఎలా వచ్చింది అంటే, నేను జెమినీ మ్యూజిక్ చేశాను, వాళ్ళకి నేను తెలుసు నేను ఎలా అల్లరి చేస్తాను, ఎలా మాట్లాడతాను, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళే నాకు కాల్ చేసి ఒక సీరియల్ ఉంది నెగిటివ్ షేడ్, అండ్ అది వచ్చేసి కడప రాయలసీమ ఇన్ ద బియ్యం చేస్తా ఉండ అలా వస్తుంది అనమాట. డిఫరెంట్ స్లాంగ్ నేను చేయగలుగుతాను లేదా అనుకున్నాను. ఎట్లైనా ప్రాంప్టింగ్ ఇస్తారు, ఓన్ చేసుకో. ఇప్పుడు ఆ సీరియల్ చేసి ఏమైందంటే బయటికి వచ్చినాక ఏం చేస్తా ఉండో అంటున్నా. మా మమ్మీ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంటే అలవాటు అయిపోయింది ఆ స్లాంగ్. సో ఇప్పుడు సీరియల్స్లో కంటిన్యూ అవుతున్నారు, అఖండ మూవీ చేస్తున్నారు మళ్ళీ. సో అయినా మూవీస్ ఆఫర్స్ అఖండ అయిపోయింది, చాలా చిన్న రోల్ చేశాను అఖండలో, బట్ మంచిగా అనిపించింది. అలాంటి బిగ్ ప్రాజెక్ట్ లో చిన్న రోల్ అయినా సరే ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్. అవును. సో ఇంకా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బోయపాటి గారితో వర్క్ చేశారు మీరు, చిన్న రోల్ అన్నా కానీ. అవును, బోయపాటి గారు సార్ లైక్ చాలా కూల్ పర్సన్, చాలా కూల్. ఏమైనా ఎవరైనా తిట్టాలన్నా కానీ ఏంటి అంటారు, గట్టిగా అరవడం నేనైతే అసలు చూడలేదు. బోయపాటి గారు గట్టిగా మాట్లాడడం నేను చూడలేదు. నేను వెళ్ళిన కానీ వచ్చావా తిన్నావా ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు, మెల్లిగా మాట్లాడు అని అంటారు. లైక్ ఆయన సెట్లో ఉండడం వల్ల నాకు అంత కంఫర్ట్నెస్ వచ్చింది. లైక్ డైరెక్టర్కి భయపడలేదంటే మనం ఎవరికి భయపడం ఫస్ట్. ఆయన నాకు అది ధైర్యాన్ని ఇచ్చారని నేను అనుకుంటాను. అండ్ ఎప్పుడు ఏదైనా అవసరం ఉండి సరే వీడియో చేశాను చూడండి చూసి రిప్లై ఇస్తారు, హ్యాపీ. ఇలా అక్కడే కట్ చేయకుండా రిలేషన్ సార్ ఇంకా ఏమున్నా చెప్పండి, లైక్ నేను నెక్స్ట్ సినిమా తప్పకుండా అంత ఫ్రీగా మాట్లాడతారు ఇప్పటికీ కూడా. సో మీకు అఖండ ఛాన్స్ ఎట్లా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? అఖండ అంటే నేను పవన్ అని ఒక పర్సన్తో ఒక వీడియో చేశాను, లైక్ వెబ్ సిరీస్ అనుకోవచ్చు, ఒక 15-20 minutes వీడియో అనుకోవచ్చు. సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో బోయపాటి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. సో అది చూపించడం జరిగింది బోయపాటి గారికి ఆ వీడియో. సో ఈ అమ్మాయి బాగుంది, ఒకసారి ఆఫీస్కి పిలిపించండి అంటే అలా ఆఫీస్కి వెళ్ళి బాగున్నావు చేస్తావా అంటే, సార్ చిన్న రోల్ చెయ్యండి సార్ అంటే, ఇప్పుడు చిన్న రోల్ నెక్స్ట్ సినిమాలో మంచి రోల్ ఉంటుంది చెయ్యు అని సార్ ఓకే అని చేశాను. అండ్ నేను కొంచెం తెలంగాణ స్లాంగ్ కూడా మాట్లాడతాను కదా, అలా వచ్చేసింది. సో ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో లైక్ సీరియల్స్, యాంకరింగ్, ఇండస్ట్రీ, సో ఈ మూడింటికి ఏంటి డిఫరెన్షియేట్ మీకు వచ్చింది? సీరియల్, యాంకరింగ్, సినిమా అంటే మారుస్తున్నారు. సో మీ హౌ యూ ఫీల్ అంటే మీకు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు డైరెక్టర్స్ కానీ చుట్టూ ఉన్న క్రూ కానీ? డిఫరెంట్ సినిమా క్రూ వేరే ఉంటుంది, సీరియల్ క్రూ వేరే ఉంటుంది. సో మీకు రెండు చేంజ్ ఓవర్ ఉంటుంది. సో ఆ చేంజెస్ మీకు ఎట్లా బ్యాలెన్స్ చేశారు? అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు నన్ను. జెమినీ మ్యూజిక్ వాళ్ళు బాగా చూసుకుంటారు, అల్లరిగా ఉంటావు మంచిగా అనిపిస్తుంది అని అంటారు. అండ్ సీరియల్ అంటావా, సీరియల్ కూడా ఫుల్ అల్లరి చేస్తాను. సీరియల్ వాళ్ళు కూడా చాలా ఫస్ట్ సీరియల్ కొంచెం భయం వేసింది, గ్యాప్ ఇచ్చి వచ్చాను కదా, ఎక్కడ బాగా చేయలేకపోతానా అనిపించింది. తర్వాత సెట్ అయిపోయింది అందరూ ఫ్రెండ్స్ అయిపోయాక. అండ్ సినిమా అంటారా, సినిమా అంటే నాకు చాలా ఇష్టం బేసిక్గా. సినిమా యాక్టింగ్ కానీ, సినిమాలో కనిపించడం కానీ, సినిమాలో నాకు కళ్ళతో చేయాలి, నోస్తో పర్ఫామ్ చేయాలి, చిన్తో పర్ఫామ్ చేయాలి, నాకు అట్లా కొన్ని ఉంటాయన్నమాట. సినిమాలో అవన్నీ చేయొచ్చు. సీరియల్లో అనుకో మీరు ఇప్పుడు నాకు ప్రాంప్ట్ చేస్తారో ఇస్తూనే ఉంటా, నా కళ్ళతోని నా నోరుతోని అంత ఏం ఉండదు, జస్ట్ డైలాగ్ చెప్పామో హెడ్ నాటింగ్ అంతే ఉండదు. కానీ సినిమాలో అలా కాదు. సో మీరు సీరియల్ స్టార్ట్ చేశారు, తర్వాత యాంకరింగ్ చేశారు, మళ్ళీ మూవీస్ చేశారు. సో ఈ మూడింటికి ఏంటి మీరు ఫీల్ అండ్ డిఫరెన్స్? యాక్టింగ్ కానీ లైక్ పర్సన్స్ గురించి కానీ? యాక్టింగ్ డిఫరెంట్, యాంకరింగ్ అనేది డిఫరెంట్. ఒక టాపిక్ చెప్పగానే చేసేయాలి అని ఒక కాలర్తో మాట్లాడుతుంటే ఫట్ట మనకి ఏం ఆలోచన వస్తుందో అది చేయాలి. సీరియల్ అంటారా, ప్రాంప్టింగ్ చేస్తారు, మనం చేస్తాం, అందులో ఒక 50% యాక్టింగ్ మనది ఉంటుంది. అండ్ సినిమా అంటారా, కళ్ళతో చేయొచ్చు, నోరుతో చేయొచ్చు, లిప్స్తో చేయొచ్చు, మన చిన్తోనే చేయొచ్చు. నాకు ఆ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సినిమాలో చేసే యాక్టింగ్ ఉంటుంది కదా, లైక్ ఒక టైట్ క్లోజ్ పెట్టగానే మన ఐబ్రోతో కూడా పర్ఫామ్ చేయొచ్చు, అది నాకు చాలా ఇష్టం. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు, సీరియల్ టీమ్ అండ్ జెమినీ టీమ్ అండ్ సినిమా వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళందరూ నన్ను ఒక చిన్న పిల్లలాగా ప్యాంపర్ చేస్తూ చూస్తారు, అది నాకు చాలా ఇష్టం. సో అబౌట్ కాస్టింగ్ కౌచ్, వామ్మో నాకు అసలు ఇది తెలియని టాపిక్ అండి. అట్లా ఇన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మీకెందుకు తగిలినా చెప్పట్లేదు పోనీ? తగలలేదు అని అన్నాను. కాస్టింగ్ కౌచ్ అనేది లైక్ అందరినీ అడుగుతారని నేను అనను, కొంతమందిని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలా
రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. అండ్ నన్ను కూడా అడగడం జరిగింది, నేను దానికి అక్కడే ఆన్సర్ ఇచ్చేస్తాను, అలా కాదండి ఇలా అయితే చేయను అని చెప్పి వచ్చాడే. అంతకు మించి వాళ్ళతో ఇష్యూ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు మారుతారో నమ్మకం కూడా మనకు ఉండదు. సో ఒక పెద్ద డైరెక్టర్ కూడా ఇలాగే మాట్లాడడం జరిగింది. నేను అక్కడే ఆయనకి సమాధానం ఇచ్చేసాను, నేను అలా కాదండి, మీ పేమెంట్ అనేది తక్కువ వేయండి, నేను ఇవ్వకపోయినా నేను వర్క్ చేస్తాను, బట్ అలా కుదరదండి అని చెప్పాను. నేను ఇంకొక సినిమా నువ్వు చేయలేవు, ఏ సినిమా నువ్వు చేయలేవు, నువ్వు లైఫ్లో పైకి రాలేవు, ఇది కూడా ఉంటుంది ఇండస్ట్రీ అన్నాక, ఇవి మీకు తెలియకుండానే ఇండస్ట్రీకి వచ్చారా అని అడగడం జరిగింది. లైక్ నా వరకు వచ్చినవే నేను చేస్తాను సార్ అని ఆయనకి ఏదైతే చెప్పానో ఇప్పటివరకు కూడా నా వరకు వచ్చి మీరు ఇది చెయ్యండి అంటే మాత్రమే నేను చేస్తాను. నేను వెళ్ళి ఆడిషన్కి వెళ్ళి పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చొని ఆఫర్ చేయండి, ఆఫర్ ఇవ్వండి అని నేనైతే అడగడం చేయనండి. అందుకే నేను జెమినీ మ్యూజిక్లో అన్ని సమస్యలు వర్క్ చేశాను. పెద్ద డైరెక్టర్ అన్నారు కదా, పేరు చెప్పగలరా? పేరు వద్దులేండి, పేరు వద్దు. సో ఆ డైరెక్టర్ మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూసారు ఈ స్థాయిలో ఉన్నప్పుడు, మళ్ళీ కాల్ కానీ వచ్చిందా, మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అయినా ఎక్కడైనా కనబడడం కానీ? లేదు, బట్ చూస్తూనే ఉంటారు. ఒకవేళ అంత పెద్ద డైరెక్టర్ కాబట్టి సీరియల్ చూడకపోయినా కానీ ఏదో ఒక యాడ్ షూట్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, షార్ట్ ఫిలిమ్స్లో కానీ ఎక్కడో అక్కడ చూసి ఉంటారు. బట్ ఆయన ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలీదు. బట్ నాకు ఆయన మీద ఏం కోపం లేదు, కలిసినప్పుడు నేను నార్మల్గానే మళ్ళీ ఆయనతో మాట్లాడతాను. బట్ అడిగినప్పుడు నాకు కొంచెం బాధేసింది. అప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీకి కొత్త, నాకు అసలు ఏమీ తెలియదు. అప్పుడు నన్ను బాగా రిసీవ్ చేసుకొని ఉంటే నేను ఇప్పటికే మంచి పొజిషన్లో ఉండేదాన్ని. దానివల్ల నేను కొంచెం భయపడి ఒక 2 స్టెప్స్ వెనక్కి వేయడం జరిగిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో దానివల్ల మీకు అయితే ఇప్పుడు ఇబ్బంది లేదు? ఇప్పటికైతే ఇబ్బంది ఏంటి కదండి, ఎవరు అంత ఇబ్బంది, అమ్మాయిల్ని బేసిక్గా కావాలి అని ఎవరు ఇబ్బంది పెట్టరండి. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు, దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని సారీ అండి నాకు ఇష్టం లేదు అంటే తనకు కూడా అయ్యో అవునా అనే ఫీల్ లేదు, నువ్వు నాకు ఎలా ప్రపోజ్ చేస్తావని మనం రూడ్ అయ్యామనుకో తను కూడా రూడ్ అవుతాడు. ప్రపోజ్ చేసినప్పుడే మనం తిట్టేసి అరిచేసి తన ఫీలింగ్ చెప్పినప్పుడు మనం కూడా కాదండి కష్టం అండి అని చెప్తే అయిపోతుంది. అలాగే డైరెక్టర్ కూడా అలా అడిగాడు, నేను అలా కాదండి ప్లీజ్ అడగండి నేను చేయను, నాకు సినిమా లేకపోయినా పర్లేదు అని చెప్పాను. ఆ సినిమా నేను క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ నేను ఆ సినిమా చేస్తుంటే మంచి స్థాయిలో ఉండేదాన్నేమో. సో ఝాన్సీ, జాను పాప, సో ఈ రెండింటికి, ఈ 2 పేర్లకి 2 ఉన్నాయి మీకు. సో ఝాన్సీ వరకు ఎన్ని క్యూట్ ప్రపోజల్స్ వచ్చినాయి, జాను పాప తర్వాత ఎన్ని క్యూట్ ప్రపోజల్స్ వచ్చినాయి? ఝాన్సీకి ఏం రావండి. ఝాన్సీ లైక్ ఏం ఉండదు, కామ్ ఉంటుంది అంతే. జాను కొంచెం అల్లరి పిల్ల కాబట్టి మేబీ వచ్చుంటాయి కొన్ని. సో వచ్చుంటాయి అన్నారు కాబట్టి అందులో ఏమైనా హై అండ్ ఎవరైనా పెద్ద హీరోస్ కానీ లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎవరైనా ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే ఎలా, నన్ను పెళ్లి చేసుకుంటారా అని? లేదండి, నన్ను పెళ్లి చేసుకుంటారా లేదు. సో మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మీకు హ్యాంగ్ అవుట్ స్పాట్స్ ఎక్కువ బాగా తిరుగుతారని విన్నాం. నేను ఎక్కడ కనిపించాను మీకు? జస్ట్ మీ ఫ్యాన్స్ చెప్తుండొచ్చు అప్పుడప్పుడు, జాన్ మా అమ్మాయి, జాన్ పాప సో అండ్ సో హియర్ అక్కడ అని చెప్పి. నేను ఎక్కడ తిరిగాను, ఒకవేళ తిరిగినా కానీ అక్కడ ఇక్కడ కాఫీ షాప్లో అట్లా వెళ్ళి కూర్చొని స్టోరీ వినడానికి అంతే. మీ పర్సనల్ హ్యాంగ్ అవుట్ స్పాట్స్ ఎట్లా ఉంటాయి? ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటాయి అంటే షూటింగ్ లేనప్పుడు మీ పర్సనల్గా వెళ్ళి కూర్చొని మీ షూటింగ్ లేనప్పుడు ఏముంటుందండి, ఇంట్లోనే ఉంటాను, బెడ్ పైనే ఉంటాను, మమ్మీ తినిపిస్తుంది తింటాను, బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది తింటాను అంతే. అది కాకుండా బయటకు వెళ్తున్నా అంటే మమ్మీ అంటది, ఇంట్లో ఉన్నప్పుడు అసలు నువ్వు రెడీ అవ్వవా, పిచ్చిదాని లెక్క కూర్చుంటావు, బయటికి వెళ్ళినప్పుడు అయితే రెడీ అయ్యి వెళ్తావు అంటే మేము చూడొద్దా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు రెడీ అవుతాను, రాగానే మేకప్ అంతా తీసేసాను కదా, నేను అలా చూసుకోవద్దా నిన్ను, అందరు బయట వాళ్ళే చూడాలా అని అంటది. సో బయటికి అంత వెళ్ళానండి, నేను అంత ఫ్రీకి కాదు. వెళ్ళినా కానీ నాకు క్లోజ్ పీపుల్స్ పక్కనే ఉంటే వెళ్తాను, లేదా నాకు తెలియని పీపుల్ని మీట్ అవ్వాలి, స్టోరీ వినాలి అంటే వెళ్తాను అంతే. సో క్లోజ్ పీపుల్ అంటే ఇప్పుడు లైక్ మీరు ఆఫ్టర్ షూటింగ్ కాకపోయినా క్లోజ్ పీపుల్ అంటే ఇలాగే తిరుగుతారు? ఐ మీన్ జబర్దస్త్ అవినాష్ కానీ ఇట్లా తిరుగుతారు, వేరే ఫ్రెండ్స్ ఎవరన్నా కాలేజ్ మేట్స్ కానీ లైక్ స్కూల్ మేట్స్ కానీ? జబర్దస్త్ అవినాష్ మేము ఎక్కువ ఏం బయటకు వెళ్ళామండి. లైక్ నేను మళ్ళీ రీసెంట్గానే మాట్లాడడం జరిగింది అవినాష్తో, తను బిజీగా ఉండడం వల్ల మాట్లాడుకున్నాము అప్పుడప్పుడు కలిసినప్పుడు హాయ్ బాయ్. రీసెంట్గా మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ కలిసినా కానీ ఇంట్లోనే కలవడము, కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయడం అంతే, ఎక్కువ ఎక్కడ వెళ్ళామండి. సో యాజ్ ఎ ఫీమేల్గా మీకు కాస్ట్యూమ్స్ బాగా ఇంట్రెస్ట్ అంటే ప్యాషనేట్, ఆల్రెడీ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి రోజుకు ఒక కాస్ట్యూమ్ చేంజ్ చేస్తుంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ చూస్తుంటారు. సో మీ పర్సనల్గా మీరు వెళ్ళి ఫీమేల్గానే వెళ్ళి కొనుక్కోవాలి కాస్ట్యూమ్స్, ఈ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ కావాలా అని ఏ టైప్ ఆఫ్ మీకు ఇష్టపడతారు?
నాకు బేసిక్గా వెస్టర్నే కంఫర్ట్ అండి, జీన్స్ టీ షర్ట్ అట్లనే కంఫర్ట్ ఉంటుంది. అండ్ సీరియల్ చేస్తున్నాను కదా ఇప్పుడు కొంచెం హాఫ్ శారీస్, కుర్తీస్, చుడిదార్స్ బాగా అలవాటు అయిపోయాయి. సో మీరు వెళ్ళి కొనుక్కోవాలి అంటే జానుకి వెస్టర్న్ అండి, జీన్స్ షర్ట్స్, జాకెట్స్ అట్లా నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో డూ యూ హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్? నో. వాయ్ ఎందుకు నవ్వుతున్నారు మీరు? నో. సో అందంగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రపోజల్ వస్తాయి, బాయ్ ఫ్రెండ్ వస్తే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టేనా? అట్లాగా ప్రపోజల్ ఇష్టపడాలి, మీరు ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా బాయ్ ఫ్రెండ్. లైక్ నేను అల్లు అర్జున్ ఇష్టపడతాను, రామ్ చరణ్ గారు హీరోస్. లైక్ మీరు అనుకునే హీరో ఒకళ్ళు ఉంటారు కదా, మీన్ ఓకే మీరు కలిసి ట్రావెల్ చేసినా కానీ కొలీగ్స్ లో కూడా ఉంటారు కదా, ఉండొచ్చు కదా. మీరు ఎవరంటే మీకు ఇష్టమని అడుగుతున్నారా? మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగు. బాయ్ ఫ్రెండ్ లేరు అండి. ప్రపోజల్స్ కూడా రాలి మీ కొలీగ్స్ దగ్గర నుంచి వస్తాయి, వచ్చినంత మాత్రం బాయ్ ఫ్రెండ్ చేసేసుకుంటాం. నాట్ లైక్ దట్, జస్ట్ ఐ యామ్ ఆస్కింగ్. ప్రపోజల్స్ వస్తాయి, అది యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం మన దగ్గర ఉంటుంది. నేను నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. సో జాను బాబులో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఏ విషయంలో పాజిటివ్స్? అండ్ లైక్ మీరు మిర్రర్ మీద నుంచినప్పుడు ఓకే వాట్ యూ ఫీల్, మిమ్మల్ని చూసి మీరు నెగిటివ్స్ ఏం ఫీల్ అవుతారు, పాజిటివ్స్ ఏం ఫీల్ అవుతారు? నెగిటివ్ అయితే నా హైట్ కొంచెం, నేను 5'3", 5'4" ఉన్నాను కాబట్టి ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అని కింద స్టూల్ బాగా వేస్తాను అనమాట. పాజిటివ్ అంటారా? నాలో పాజిటివ్ అంటే మీరు బాడీలో అడుగుతున్నారా క్యారెక్టర్లో? బాడీలో నా కళ్ళు కొంచెం ఇప్పుడు కొంచెం చిన్నగా అయిపోయాయి, కొంచెం పెద్దగా ఉండేవి అనమాట. సో మీ వరకు అంటే యాక్టింగ్కి వచ్చే వరకు మీరు మీ ఫీల్ అంటే జాను ఈ క్యారెక్టర్ బాగా చేయగలదు, ఈ క్యారెక్టర్లో నేను చేయలేను అని ఎప్పుడైనా అనిపించిందా? అని మీ లోపల ఇన్సైడ్ ఈ క్యారెక్టర్ చేయలేదు ఎందుకు అనిపించదండి? అనిపిస్తుంది. అంటే మనీ కోసం చేసేవాళ్ళు వీళ్ళకి ఏం అనిపించదు, అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చేద్దాం వాళ్ళు చెప్పింది అంటారు. నేను ఫస్ట్ క్యారెక్టర్ వింటాను కదా, నేను అనుకుంటాను అరే ఇది ఇంతవరకు చేయగలుగుతాను, ఇది ఎలా చేయాలి. ఇప్పుడు నాకు ఒక తాగుబోతే క్యారెక్టర్ ఇచ్చారనుకో నాకు కొంచెం కష్టం అవుతుంది చేయడం. కొన్ని అది ఎవరైనా చేయగలుగుతారు అని దానికి 100% ఇవ్వకపోతే నాకు బాధ అవుతుంది. అది ఫస్ట్ నేను చేయగలుగుతానా లేదా అని ఆలోచించుకుంటా. సెట్లోకి వెళ్ళక ముందు కూడా ఆలోచించుకుంటా, వెళ్ళక ముందు కూడా నేను చేస్తానా లేదా, అందుకే ముందు స్టోరీ లైన్ సీన్స్ వింటాను. సో కాస్టింగ్ కోసం వచ్చే వరకు సీరియల్స్లో కానీ ఫిల్మ్స్లో కానీ మీరు ఎందులో ఎక్కువ ఎదుర్కొన్నారు? సీరియల్స్లో ఎక్కువ ఉంటుందని విన్నాను, కానీ మీరు ఎందులో ఎక్కువ ఫేస్ చేశారు? సీరియల్లో సినిమాలో సపరేట్ ఏమి ఉండదండి, అలాంటి వాళ్ళు ఉన్నాక ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది, ఆ మెంటాలిటీ ఆ ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. సీరియల్లో ఎక్కువ అంటే సీరియల్లో నన్ను ఎవరు అడగలేదండి. సీరియల్లో నా యాక్టింగ్ చూసే తీసుకున్నారు, అండ్ ఈ అమ్మాయి బాగుంటుంది రోల్కి యాక్ట్ అవుతుంది అనుకుంటేనే తీసుకుంటారు. సినిమాలో అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ముందు ఉంటుంది కదా ఎవరో ఒకరు, మనకు తెలియదు కాబట్టి మనకేం తెలియదు అనుకొని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సినిమాలో నేను ఒక 2-3 టైమ్స్ ఎదుర్కోవడం జరిగింది. అది కూడా నేను పాజిటివ్ వేసుకుని లేదండి సారీ అంటే నేను చేయను అంతే. సో జాను కొద్దిగా యారగెంట్, సో పేమెంట్ ఎక్కువ వస్తానే చేస్తాను, లేదా పేమెంట్ తక్కువ ఉంటే చేయను, ఈ క్యారెక్టర్స్ అయితే చేస్తాను అని బయట టాక్. పేమెంట్ ఎక్కువ ఇస్తేనే చేస్తాను అంటే డబ్బు కోసమే వర్క్ చేస్తున్నాం మనం. ఒక పెద్ద సినిమా వచ్చి నాకు దానివల్ల లైఫ్ టర్న్ అయిపోతుంది, ఒక 10 రోజులు ఫ్రీగా చేయండి, లైఫ్ టైం మీకు యూజ్ అవుతుంది అంటే అప్పుడు నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని చేయగలుగుతాను. ఒక 4 days ఉండింది ఏదో చెయ్యాలి అంటే మేము కొంచెం డబ్బు కోసమే కదండి చేస్తాము. సో మనకు డబ్బు ఇంపార్టెంటే. ప్రతి సినిమా నేను ఫ్రీగా చేసుకుంటే నాకు అసలు డబ్బులే ఉండవు, మా మమ్మీని నేనే చూసుకోవాలి కాబట్టి నాకు డబ్బు కావాల్సిందే. డబ్బు అడిగితే మళ్ళీ నేను డబ్బు ఇస్తేనే చేస్తాను అనను, నేను ఇంత ఉందండి ఇంత తీసుకుంటాను అని క్లారిటీగా చెప్తాను. నాకు ఓకే అనుకుంటే చేస్తాను, ఓకే రోల్ బాగుంది డబ్బులు తక్కువ ఇస్తారు అంటే ఓకే అంటే నేను చేస్తాను అని చెప్తాను. నాకు రోల్ నచ్చి అరే నేను దీనికి ఫుల్ న్యాయం చేయగలుగుతాను, ఇది నేను ఇన్స్టాలో యూట్యూబ్లో పెట్టుకున్నా కానీ వెళ్తుంది, ఆడియన్స్కి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అంటే నేను చేస్తాను. సో ఒక మంచి పెద్ద మూవీలో సో జాన్ ఒక బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటే చేస్తారా మీకు క్యారెక్టర్ ఓకే చేస్తారా? బోల్డ్ క్యారెక్టర్ ఉంటే ఓకే చేస్తారా లేదా? పెద్ద మూవీస్లో లేదండి, నేను బోల్డ్ ఇప్పటివరకు చేయలేదు. బోల్డ్ అంటే మీ దృష్టిలో ఏంటి? లైక్ థోడా ఎక్స్పోజింగ్ అంతే, లైక్ శారీస్లో అట్లా. నో ఎక్స్పోజింగ్ నేను చేయను, నేను క్యూట్గానే కనిపించాలనుకుంటానండి. ఐ డోంట్ వాంట్ టు బికమ్ నేను హాట్గా కనిపించి ఆడియన్స్కి అట్లా ఏమనుకోను, క్యూట్గా కనిపించాలి, హాట్లో కూడా కొంచెం పాస్ట్గా కనిపించాలి అలా అనుకుంటాను. కానీ హాట్ కనిపించాలి అలా నేను ఎప్పుడు అనుకోలేదు, అండ్ అలాంటి రోల్స్ నేను ఇప్పటివరకు చేయలేదు. నా మీద ఒక రూమర్ కూడా అలాగా లేదు. అంటే మీ ఇన్స్టాగ్రామ్ వచ్చే వరకు బిఫోర్
బిఫోర్ ఏమో మీరు చాలా కూల్గా ఉండేవారు శారీస్లో ఆఫ్ శారీస్. ఇప్పుడు మీ ఇన్స్టా చూస్తుంటే ఇట్స్ డెవలపింగ్, లైక్ శారీస్ వదిలి లైక్ గోయింగ్ ఫర్ లైక్ వెస్టర్న్ కల్చర్, టాలీవుడ్ టు బాలీవుడ్ టైప్ మీ మొత్తం మీ కల్చర్ మారింది. సో దేనివల్ల ఇన్స్టా మారింది? అంటే ఇప్పటివరకు మీరు నా శారీలో, చుడిదార్లో, ఆఫ్ శారీలో చూసి మీకు బోర్ కొట్టుంటుంది కదా, మీకోసం మాత్రమే వెస్టర్న్లో ఫోటోషూట్స్ అవి ఇవి చేస్తున్నాను. అండ్ అంటే ఆడియన్స్ నన్ను అట్లా రిసీవ్ చేసేసుకున్నారండి. ఇప్పుడు జెమినీ మ్యూజిక్లో చేసినప్పుడు అందరూ జాను పాప, జాను అక్క, వాళ్ళందరికీ జాను అక్క, జాను పాప. నేను ఇప్పుడు షార్ట్ ఫ్రాక్ వేసుకొని స్కర్ట్ వేసుకున్నాను, వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. జాను అక్క ఎందుకు ఇట్లా చేసింది, ఇట్లా చేయదు కదా, అక్కకి క్యూట్గా చుడిదార్లో ఉంటే బాగుంటుంది, వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. నేను ఆ లైన్ ఎప్పుడు క్రాస్ చేయను. మా అంటే కొంచెం నేను పాజ్గా రెడీ అయ్యి కొంచెం ఫోటోషూట్ చేయించుకుంటున్నాను, దాంట్లో ఏం నాకు నెగిటివ్ లేదండి. మీరు మళ్ళీ ఒకసారి నా ఇన్స్టా చూడండి, యాంకర్ జాను పాప. సో ఇన్స్టాలో మేము చూస్తూ ఉన్నాము, మీరు చేంజ్ ఓవర్, మీ వెస్టర్న్ చేంజ్ ఓవర్ అంటే మీకు ఏమైనా మూవీస్ వచ్చినాయా? సో దేనివల్ల మీ చేంజ్ ఓవర్ వచ్చింది? దేనివల్ల నాకు నేనే బోర్ కొట్టేసి నా ఇన్స్టా నేను చాలా తక్కువ వాడతానండి, చాలా తక్కువ వాడతాను. కానీ నాకు ఈ మధ్య అర్థమవుతుంది ఇన్స్టా ఫాలోవర్స్, ఇన్స్టా కామెంట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఒక ఆపర్చునిటీ రావాలన్నా కానీ ఇన్స్టా ఫాలోవర్స్ ఉండాలి అని నాకు ఈ మధ్య అర్థమవుతుంది. సో ఇన్స్టాలో పెట్టడానికి నా దగ్గర ఏం ఫొటోస్ లేక అన్నీ పెట్టేశాను కాబట్టి దానికోసం మాత్రమే నేను ఫోటోషూట్ చేశాను. ఏదో బోల్డ్గా హాట్గా మీరు ఏం తప్పుగా అనుకోకండి. అంటే మే విన్న వరకు ఏంటంటే జానుబాబుకి గాట్ ఇన్ బిగ్ బాస్ ఛాన్స్లో వస్తుందని చెప్పి, సో అది ఎంతవరకు ఇది? తప్పకుండా వస్తే మీతో షేర్ చేసుకుంటాను, ఇప్పటి వరకు అయితే రాలేదు. సో వస్తే బిగ్ బాస్లోకి వెళ్తే మీరు ఆ టాస్క్ అన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు? వచ్చినప్పుడు కదా మనం డిస్కస్ చేయాలి, ఇప్పుడే డిస్కస్ ఏం చేస్తాం. నాకు తప్పకుండా ఆఫర్ వస్తే నేను తప్పకుండా మీకు చెప్తాను. సో బిగ్ బాస్కి వెళ్తే మీరు అసలే మీరు అరగంట అని విన్నాం బయట. సో నేను అరగంట అసలు మీకు ఎవరు చెప్పారు? సో పీపుల్ ఏమనుకుంటారంటే ఎనర్జీగా ఉన్నా కానీ అరగంట అనుకునే పీపుల్ ఉన్నారు. ఓకే. సో మీరు వెళ్తే బిగ్ బాస్లోకి వెళ్తే మీరు బిగ్ బాస్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు, అంటే ఎన్ని ఎపిసోడ్స్ వరకు? సో మీరు ఆల్రెడీ బిగ్ బాస్ నాకు ఇంకో ఆపర్చునిటీ రాలేదు కదా, నేను ఎలా చెప్తాను ఎన్ని ఎపిసోడ్స్ చేయగలుగుతాను? సో మీకంటూ ఫీల్ ఉండరు, చూస్తుంటారు బిగ్ బాస్. ఓకే జానుబాబు ఆల్రెడీ టీవీ ముందు చూసాడు బిగ్ బాస్, ఓకే జానుబాబు ఇంతవరకు ఈ ఎపిసోడ్ ఎలా వస్తే హ్యాండిల్ చేయగలను, ఓకే నేను ఒక ఫిమేల్కి టాస్క్ చేయగలను, ఫిమేల్స్కు టాస్క్ ఉంటుంది. సో జాను విల్ ఎఫర్ట్ బిగ్ బాస్ని ఎట్లాగా హ్యాండిల్ చేయగలరు? ఆపర్చునిటీ వస్తే నేను 100% పెడతాను దానికోసం. అండ్ ఎన్ని వీక్స్ ఉంటేనే అవన్నీ నేను ఎలా డిసైడ్ అవుతాను, ఆడియన్స్ డిసైడ్ అవుతుంది, అప్పుడు నాకు యాక్టర్ బయటపడుతుంది కాబట్టి. అండ్ నేను కొంచెం నాకు ఓపిక ఎక్కువ అని నా ఫీలింగ్ కొన్ని విషయాలలో. అలాగే నాకు కొంచెం షార్ట్ టెంపర్ కూడా, తొందరగా కోపం వచ్చేస్తుంది. అంటే పెద్ద విషయాలకు రియాక్ట్ అవ్వను, పెద్ద విషయాలకి నాకు కోపం వచ్చే విషయాలకు రియాక్ట్ అవ్వను. చిన్న విషయాలు, అక్కడ నీట్నెస్ లేదు, ఇక్కడ ఏదో పడేశారు, లేట్గా వచ్చా, అలాంటి విషయాలకి నాకు ఫైర్ అయిపోతా. ఆ ప్రాబ్లం నాకు ఉంది. బట్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటే అలా. సో బిగ్ బాస్లోకి వెళ్తే మీకు కాస్టింగ్ వచ్చి కానీ ఎదురైతే మీరు ఏం చేస్తారు? అసలు ఎవరు చెప్పారు మీకు బిగ్ బాస్లో కాస్టింగ్ అవుతుంది అని? ఎవరు చెప్పడం అంటే ఇంతకు ముందు గాయత్రి గుప్తా చాలా మంది చెప్పారు, మేము వెళ్ళాము కూర్చుంటే మమ్మల్ని అడిగారు ఎలాగని చెప్పి. సో మీరు అడిగారు, జనాలు ఏది చెప్తే మీరు అది నమ్మేస్తారా? సో వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయితేనే కదా మనకు తెలిసింది. సో మీరు అప్రోచ్ అయినా మీకు కూడా కాస్టింగ్ వచ్చి తగిలితే బిగ్ బాస్లో, సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నాకేం అలా తగ్గలేదండి బిగ్ బాస్లో. నేను అసలు బిగ్ బాస్ వాళ్ళతో ఏం కాంటాక్ట్లో లేను, నాకు అలాంటి ప్రాబ్లం రాలేదు. నాకు తెలిసి అంత పెద్ద షో నడుపుతున్నారు, అన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, అంతమంది ఆడియన్స్ చూస్తున్నారు, అది ఇక్కడి కూడా కాదు, ఎండముంచి అంత పెద్ద బ్యానర్ నుంచి అవుతుంది. అయితే నేను అనుకుంటున్నాను అదంతా ఏం ఎక్స్పెక్ట్ చేయరు, ఇదంతా రూమర్స్ అని నా ఫీలింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇదొక్కటే కాదండి, ఆడియన్ని తీసుకోవడానికి ఇదొక్కటే ఉంటుందా? వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి, బాగుండాలి, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు అని చెప్పి ఏదో చెప్పగానే మీరు నమ్మేస్తూనే ఉంటారా? అంటే వాళ్ళు ఫేస్ చేసాం, మేము వెళ్ళినప్పుడు అన్నిట్లో సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు వాళ్ళు కేవలం కాస్టింగ్ కోచ్ వల్లే మేము వద్దనుకొని వచ్చేసాము. ఓకే, మరి మిగతా చాలామంది వెళ్ళారు కదా, ఒక ఇయర్కి 16 మెంబర్స్ వెళ్తున్నారు, మరి అందులో ఒక 6 మెంబర్స్ లేడీస్ కూడా ఉంటున్నారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? అది మీకు ఎదురైతే మీరు ఎట్లా డిఫెండ్ చేస్తారు దాన్ని అడుగుతున్నా. ఎందుకు అవుతుందండి? ఇంతమంది లేడీస్ వెళ్ళినప్పుడు ఎదురు కాదు, నాకే ఎదురవుతుంది, మీరు ఎలా చెప్తున్నారు? అంటే ఒక అమ్మాయి మీకు అలా చెప్పింది కాబట్టి మీరు నాకు చెప్తున్నారు కదా, అలా ఏది ఎదురవ్వదండి.
ఇప్పుడు నాకు ఎదురైన మూవీస్ ఏం తెలుసా అండి, ఒక చిన్న మూవీ స్టార్ట్ చేస్తున్నాం, అసలు వాళ్ళకి మూవీ తీయాలని ఇంట్రెస్టే ఉండదు, అది బయటికి వచ్చి డబ్బులు వస్తాయని ఇంట్రెస్ట్, ఆ మూవీ సగంలోనే ఆగిపోవచ్చు. అలాంటి ప్రొడ్యూసర్స్కి డబ్బులు ఎక్కువైన వాళ్ళకి ఓకే హీరోయిన్ అంటే కమిట్మెంట్ అలా ఆలోచిస్తారేమో, కానీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత టీఆర్పీ ఉన్న షో, ఇంత పెద్ద బ్యానర్ ఉన్న షో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే నేను నమ్మను అంతే. సో జానుకి ఒక పెద్ద హీరోతో లిప్ టు లిప్ సీన్ ఉంటే ఎవరితో చేస్తారు? నేను లిప్ లాక్ చేయాలని అనుకోవట్లేదండి. ఫస్ట్ థింగ్ అలా అయితే నేను చాలా సినిమాలు చేసేదాన్ని ఏమో, నాకు అలాంటి ఉద్దేశము లేదు, నాకు చేయాలని లేదు. బికాస్ నా ఫ్యామిలీ ఇది యాక్సెప్ట్ చేయడమే చాలా గొప్ప. మా మమ్మీ యాక్సెప్ట్ చేశారు, మా మామయ్య అండ్ మా పిన్ని ఇదంతా యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప. ఇవి ఇంత సపోర్ట్ చేయడం, ఇంకా నేను బోల్డ్గా వెళ్ళి లిప్ లాక్ చేసి, ఎందుకంటే రేపు నేను పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళాల్సిందే. వాళ్ళు నా సినిమాలన్నీ వాళ్ళు మా అత్త మామలతో అందరితో కూర్చొని చూడాలి కదా. సో ఐ డోంట్ వాంట్ టు డూ. సో సీన్ కానీ కంటెంట్ సీన్ కానీ డిమాండ్ చేస్తే మీరు ఆపర్చునిటీ ఫస్ట్ స్టోరీ వింటాను కదండి. ఒకవేళ వాళ్ళకి ఆ లిప్ లాక్ లేదు, ఆ సినిమానే లేదు అనుకుంటే ఆ సినిమా చేయడం మానేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు అడిగితే నాకు సినిమా మొత్తం ఓకే అని, ఇది వద్దు అంటే వాళ్ళు తీసేయగలిగితే నా సినిమా చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సినిమా పరంగా కదా, ఇప్పుడున్న హీరోస్తో మీకు ఓకే పలానా హీరో అయితే ఓకే అని మీకు ఏమైనా ఫీలింగ్ ఉందా? పలానా హీరోతో లిప్ లాక్ చేయాలి అని నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ నాకు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారితో మాట్లాడాలి, లంచ్కి వెళ్ళాలి, ఒక డ్రైవ్కి వెళ్ళి అతనితో అన్నీ షేర్ చేసుకోవాలి, అలాంటిది ఉంది. మాట్లాడారు 1 hour ముచ్చట్లు పెట్టాలి, అన్నీ చెప్పాలి అని ఉంది, కానీ రొమాన్స్ చేయాలి, ముద్దు పెట్టాలి అలా ఏం లేదు. సో ఆయనతో కానీ ఆయన మూవీలో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు సీన్ కానీ అలాంటి సీన్ కానీ పెడితే డైరెక్టర్ మీరు చేస్తారా చేయలేదు? ఆయన నేను ముద్దు పెట్టుకుంటానండి. సీన్ అట్లా రాస్తే డైరెక్టర్ మూవీలో చీక్ పైన చేస్తాను, హక్ చేసుకుంటాను, కానీ లిప్ లాక్ అంతా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో బన్నీగా లిప్ లాక్ పెట్టినా కానీ మీరు వద్దని చెప్పి జాన్ పాప నో అని చెప్తుంది మాట. అయితే బన్నీ స్టార్ వచ్చినా కానీ జాన్ పాప నాకు వద్దు, నాకు ఈ సీన్ వద్దు అని కట్ చేస్తుంది. కాదండి, బన్నీ అయినా ఎవరైనా బాయ్సే, నేను గర్లే. నాకు అత్త మామ వస్తారు, మా ఆయన కూడా వస్తాడు ఫ్యూచర్లో. బన్నీ ముద్దు పెట్టాడు ఏం కాదు అని చెప్తాడు, మా ఆయన వచ్చి. అంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, ఇప్పుడు సమంత గారు ఉన్నారు, ఇంతకుముందు చాలా చేస్తారు యాజ్ ఆర్టిస్ట్ గా, ఆమె చాలా సీన్స్ అలా అని చెప్పి ఇప్పుడు అక్టేన్ ఫ్యామిలీలో నాగచైతన్య గారిని చేసుకున్నా ఆవిడ వాళ్ళు ఫీల్ అవ్వలే కదా. మీరు సమంత గారితో ఎందుకు పోలుస్తున్నారని, ఆమె ఎక్కడే ఉంది, మనం ఇంకా ఇక్కడే ఉన్నాము. ఆవిడ కూడా ఫీమేలే కదా, ఆవిడ వాళ్ళు ఫీల్ అవ్వలేదు మరి. నేను ఒక ఫ్యామిలీ ఇలా ఆలోచిస్తున్నాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారు, మంచి పొజిషన్లు ఉంది. ఆమె చేయకపోతే అరే ఈ సీన్లో అది ఉంటే బాగుండు అనే మనుషులు జనాలు వచ్చేసారు. కానీ మా దగ్గర అలా కాదు కదండి, చిన్న ఫ్యామిలీ, మామ అత్త మమ్మీ నేను పిన్ని ఇదే ఫ్యామిలీ. ఇక్కడి వరకు రావడమే గొప్ప. నేను వెళ్ళి లిప్ లాక్ చేసి వాళ్ళందరూ థియేటర్ వచ్చినప్పుడు చూసి వాళ్ళని ఏదో ఒక మాటని, వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు ఇట్లా కళ్ళు, అదంతా నేను చేయడం తప్పు అని నేను అనట్లేదు, నేను చెయ్యను అని చెప్తున్నాను అంతే. చేయడం తప్పు అని నేను అనట్లేదండి, సమంత గారు చేయడం తప్పు అని నేను అనట్లేదు, కానీ నేను చేయలేను, నా ఫ్యామిలీ అలా ఉంది అని నేను అంటున్నాను అంతే. సో చాలా కష్టమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఎవరైతే గెస్ట్ వస్తారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో మూవీస్లో ఇప్పుడు చిన్న మూవీస్ ఉంటే, పెద్ద బ్యాన్ మూవీస్ ఉంటే, చిన్న బ్యాన్ మూవీస్ ఉంటాయి. సో చిన్న బ్యాన్ మూవీలో పలానా క్యారెక్టర్ వచ్చింది మీకు, సో అది బాగుంటుంది మీరు చేయగలరని ఫీల్ అవుతారు. అలాంటి దాంట్లో మీకు మనీ ఇవ్వను అని చెప్పినప్పుడు మీరు చేస్తా అని చెప్పారు. సో క్యారెక్టర్ బాగుంటుంది. సో మీ క్యారెక్టర్ ఇష్టం ఉండదు ఒక దాంట్లో, కానీ మనీ ఎక్కువ ఆఫర్ చేస్తారు. సో మనీ కోసం మీరు చేస్తారు అలాంటి సీన్స్ వస్తే, మీకు ఇష్టం లేని సీన్స్ వస్తే? ఇష్టం లేని సీన్సా లేకపోతే క్యారెక్టరైజేషన్? ఇష్టం లేనిది అంటే ఎందులో? మీరు హ్యాండిల్ చేయలేని క్యారెక్టర్ కానీ మనీ ఎక్కువ ఇస్తున్నారు. నేను హ్యాండిల్ చేయలేని క్యారెక్టర్ నేను చేయనండి, నేను చేయగలుగుతాను అన్న క్యారెక్టరే చేస్తాను. అండ్ ఆ సినిమా రిలీజ్ అవ్వదు, వచ్చి వెళ్ళిపోతుంది, కానీ డబ్బులు ఇస్తారు అంటే నేను చేస్తాను, ఎందుకంటే నాకు డబ్బులు కూడా ఇంపార్టెంట్. కొన్ని విషయాలు కమర్షియల్ ఉండాలండి. ఎలా అండి, ఇగో షేడింగ్ చేసుకున్నాను, డ్రెస్సింగ్ కానీ మేకప్ కొనుక్కోవడానికి డబ్బులు కానీ, ఆ సినిమా రిలీజ్ అవ్వదు, ఓకే ఒక 10 రోజులు చేయండి, మీకు ఒక ఇంత ఫిగర్ అమౌంట్ ఇస్తాము అంటే నేను చేస్తాను, ఖాళీ ఉంటే చేస్తాను. అంటే సినిమా స్టార్ట్ అయ్యే నుంచి మనకు తెలియదు, క్లాప్ కొట్టుకోండి, అది రిలీజ్ అవుతుందో లేదో మనకు తెలియదు. సో మీరే అట్లా అమౌంట్ తీసుకుంటారు. మీరు అమౌంట్ తీసుకున్న తర్వాత అంటే మీరు ఒక సినిమాకి సైన్ చేస్తారు, అమౌంట్ తీసుకుంటారు. సో మీరు ఆలోచించుకున్న తర్వాత అబ్బా అనవసరంగా అమౌంట్ తీసేసుకున్నా, ఇప్పుడు వాళ్ళకి నేను చేయలేనని చెప్పలేదు, మీరు అమౌంట్ ఇవ్వలేరు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అమౌంట్ తీసుకుని తర్వాత చేయలేనిది, అనవసరంగా అమౌంట్ తీసుకుని కమిట్ అయ్యాను అంటే రోల్ చేయలేను కష్టమనా? నేను అలాంటి అమౌంట్ తీసుకోనండి, నాకు ఇలా చాలా భయం అండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో చూశాను తీసుకొని, ఎవరైనా నేను సరిగ్గా చేయలేను అని. ఒకవేళ అలా జరిగితే డబ్బులు తీసుకుంటాను కదా, రిటర్న్ ఇవ్వడం కాదు, అక్కడికి వెళ్ళాక సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళే పంపించేస్తారు కదా.
సో అలా వెంకటపురంలో ఒక సీరియల్ చేస్తున్నారు. ఆ సీరియల్లో మీది ఏ టైప్ ఆఫ్ రోల్, లైక్ పాజిటివా నెగిటివా లేకపోతే నెగిటివా? మీ దాంట్లో నెగిటివ్ షేడా? నెగిటివ్ అంటే మనలో ఉంటుంది, మన యాక్టింగ్లో ఉంటుంది కదా. సో అది మీరు ఎప్పుడు క్యూట్గా చేస్తుంటారు కదా, నెగిటివ్ అనేది ఎట్లా? వాళ్ళకు కూడా అలా ఎలా వచ్చిందో తెలియదు కానీ నెగిటివ్ రోల్ ఇచ్చారు. అండ్ చాలా పవర్ఫుల్ రోల్ అండి అది. లైక్ నేను లేకుండే ఒక 2 ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీలో నేను లేకుండే సీన్ ఉండదంత పవర్ఫుల్ రోల్. అండ్ జెమినీ టీం అందరికీ థ్యాంక్ యూ, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే లైక్ ఇందులో కూడా నేను యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవచ్చు. సో నెగిటివ్ రోల్ అంటే అది లైక్ మోడ్యులేషన్ డిఫరెన్సా లేకపోతే అంటే ఒక బావ కోసం తపన పడుతున్న వాళ్ళ మరదలు, ఎవరో ఒక హైదరాబాద్ అమ్మాయి వచ్చి, అంటే బావ అండ్ అమ్మాయి హైదరాబాద్లో చదువుకొని హైదరాబాద్ అమ్మాయి వచ్చి వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటుంటే నేను అది డైజెస్ట్ చేసుకోలేకుండా వాళ్ళ మధ్యలో ఎలా పుల్లలు పెడతాను, ఎలా చిచ్చు పెడతాను, ఎలా నా బావ నా సొంతం అవ్వాలనుకుంటాను అనేది కాన్సెప్ట్. అండ్ నేను దానికి 100% ఇస్తున్నాను అని నా ఫీలింగ్. ఒకవేళ 10% ఇవ్వకపోయినా మా డైరెక్టర్ అడ్జస్ట్ అవుతాడు. సో అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్యులేషన్ ఉంది. అవును, అది రాయలసీమ స్లాంగ్, కడప స్లాంగ్. ఆ స్లాంగ్లో ఒక 2 డైలాగ్స్ అని చెప్పగలరా? డైలాగ్ ఏముంటుంది, సీరియల్ డైలాగ్స్ గుర్తుండవు. అండ్ అది మొత్తం రాయలసీమ అనుకుంటా. ఏందబ్బా అట్టా చూస్తూ ఉండవు, నాకు తెలియదు అనుకుంటుండావా, నాకు అన్నీ తెలుసు కానీ ఇట్లా వస్తుంది. సో నైస్. సో మీరు ఏదో వెబ్ సిరీస్ చేస్తారు విన్నాం, వెబ్ సిరీస్? అవును, ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, కొన్ని రోజుల్లో అది రిలీజ్ అవుతుంది. సో అందులో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? అందులో అది నేను ఇప్పుడు చెప్పను, మీరు అక్కడే చూడాలి. సో ఫిలిమ్స్ కానీ సీరియల్స్ కానీ రెండింటిని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు? ఫిలిమ్స్ అనేది ఇప్పుడిప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. అండ్ అక్కడ అంటే చాలా చిన్న రోల్ కాబట్టి సినిమాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. జెమినీ మ్యూజిక్ తర్వాత సీరియల్ ఒప్పుకోవడం జరిగింది. అండ్ కామెడీ స్టార్ట్స్ అని ఒక షో చేయడం జరుగుతుంది మా టీవీ. అండ్ ఇప్పుడిప్పుడే నేను సినిమాలు చేస్తున్నాను మళ్ళీ. అండ్ ఐఎమ్ హ్యాపీ, నేను హోల్డ్ చేయగలుగుతున్నాను, అన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాను. సో ఇప్పుడు కొత్త మూవీ స్టార్ట్ చేస్తాం, మీరే హీరోయిన్, ఒక 3 months ఒక 4 months డేట్స్ ఫిక్స్ అవ్వాలి మాకు అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అది లేకనే కదండి సినిమాలు చేయట్లేదు. బికాజ్ నేను సీరియల్ వాళ్ళకి ఓకే చెప్పేశాను కాబట్టి సినిమా ఒక 10 days ఉంది అన్నాక నేను ఒప్పుకోలేను. ఎందుకంటే వాళ్ళకి 10 days నేను గ్యాప్ తీసుకోలేను వాళ్ళ దగ్గర. అందుకే నేను మేబీ సినిమాలు ఒప్పుకోవడం లేదనుకుంటా. సీరియల్ తర్వాత నేను మళ్ళీ మూవీస్ తప్పకుండా చేస్తాను. అఖండ అంటే బోయపాటి గారు సార్లో మంచిగా అంత కంఫర్ట్నెస్ని ఇచ్చాడు సెట్లో. ఒకవేళ రానప్పుడు అయ్యో పర్లేదు అన్నాడు కాబట్టి నేను చేశానేమో, కానీ మిగతా అందరూ అలా ఉండరు కాబట్టి రూల్ ఈస్ రూల్. అందుకోసమే నేను సినిమాల్లో ఒప్పుకోవట్లేదు. నేను ఫ్యూచర్లో పక్కా నేను సినిమాలు చేస్తాను. జాను బాబుకి ఎలాంటి టైప్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ కావాలి అంటే ఏ క్యారెక్టర్ చేసి ఉండాలి లైఫ్ పార్ట్నర్ కావాలంటే? క్వాలిటీస్ ఏం బాగా చూసుకోవాలి, నన్ను ప్యాంపర్ చేయాలి, ఎప్పుడు నన్ను ఎక్కువ పొగడాలి కూడా. అండ్ మా మమ్మీని బాగా చూసుకోవాలి ఫస్ట్ థింగ్. అంతే, ఇంకా మమ్మీని బాగా చూసుకోవాలి, నన్ను ప్యాంపర్ చేయాలి, అర్థం చేసుకోవాలి. అంటే నేనున్న ఇండస్ట్రీకి కొంచెం ఆయన మెంటాలిటీ కలిసి ఉండాలి, లైక్ తెలిసి ఉండాలి. ఏ టైంకి వస్తాను, ఏ టైంకి వెళ్తాను. అండ్ డైలీ నన్ను పికప్ చేసుకొని డ్రాప్ చేయాలి షూటింగ్, ఎందుకంటే నాకు డ్రైవ్ చేయబుద్ధి కాదు. సో మీరు మ్యారేజ్ చేసుకున్న మీ లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవాలనుకుంటే ఫ్రమ్ ఇండస్ట్రీనా, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీనా? అది వచ్చే అతన్ని బట్టి ఉంటుంది. ఎవరు అర్థం చేసుకుంటే వాళ్ళని చూస్ చేసుకుంటాను. సో అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అయితే మీరు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ పర్సన్ మీరు చేసుకుని ఉండొచ్చు. సో బిఫోర్ మ్యారేజ్ అయినా ఓకే చేయొచ్చు, షూటింగ్స్ ఓకే అని ఫస్ట్ చెప్పినా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు నచ్చలేదు, ఒక 6 months తర్వాత నువ్వు షూటింగ్స్ మానేయి, నాకు ఇది నచ్చలేదు, ఈ కల్చర్ నచ్చలేదు, బికాజ్ అవుట్ ఆఫ్ కాబట్టి. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ మీరు పెడితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరే ఎట్లా హ్యాండిల్ చేస్తారు? నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే లైక్ మరీ అంత అర్థం చేసుకునే అబ్బాయిని అయితే నేను చేసుకోను. ఫస్ట్ క్లారిటీగా చెప్తాను, నన్ను చూసుకోవాలి, మా మమ్మీని చూసుకోవాలి, ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఒక గోల్ ఉంది, నేను మంచి యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను తనకు చెప్తాను. ఓకే, తను అన్నీ ఓకే అంటేనే చేసుకుంటాను. దాని తర్వాత పెళ్ళయ్యాక నువ్వు చేయొద్దు అనేంతవరకు నేను తీసుకెళ్ళను. ఎందుకంటే మనం ఎలా బిహేవ్ చేస్తే తను అలా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు వర్క్ ఉన్నప్పుడు నువ్వు 9కి రా, 10కి రా, 11కి రా, తనకి అప్డేట్ చేస్తూ ఉండి తను వచ్చి ఉండి అది ఓకే. వర్క్ లేనప్పుడు నువ్వు బయట తిరిగి తనకు నీ మీద ఉన్న నమ్మకం పోగొట్టేసి అదంతా చేసామనుకో, తను 6 నెలలు ఏందండి 2 నెలలకే వద్దు అని చెప్తారు. అక్కడి వరకు నేను తీసుకురాను అని నా ఫీలింగ్. అంతే. చేసుకున్న తర్వాత కూడాను ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే చేయాలి, మీ హస్బెండ్కి నచ్చినా కానీ వాళ్ళ మదర్ సంబంధం ఫ్యామిలీ మెంబర్స్కు ఉంటారు వాళ్ళ మదర్ ఎవరు. సో లేదు జాను నాకు వాళ్ళైంది, ఇంటికి వాళ్ళైంది, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తేనే నువ్వు ఒప్పుకో, అలాంటి ఫీడింగ్ అని ఇస్తే మీరు ఏ టైప్ ఆఫ్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు?
అంటే నేను వాళ్ళ కోసం కూడా ఆలోచించే నా కెరియర్ని ఒక్కొక్క స్టెప్ జాగ్రత్తగా వేస్తున్నాను. అది మీకు ఇందాకే చెప్పాను. నేను ఒక సినిమా చేస్తే మా అత్త మా మామ అందరితో కలిసి నేను సినిమా చూడాలి, నేను మొహం తల ఎత్తుకొని చూడాలి అన్న ఫీలింగ్లోనే చేస్తున్నాను. నేను వాళ్ళు ఫీల్ అయ్యేలాగైతే ఎలాంటి రోల్స్ చేయను. ఫస్ట్ నాకే నచ్చదు అలాంటి రోల్స్, అండ్ వచ్చే లైఫ్ పార్ట్నర్కి నచ్చుతుందని నేను అనుకోను. మరీ మేము అంత బ్రాడ్ మైండెడ్ ఉన్నా కానీ, వాళ్ళంత బ్రాడ్ మైండెడ్ ఉన్నా కానీ నేనే కొంచెం తగ్గి అనుకోగా ఉంటాను అని నా ఫీలింగ్. సో ఫిలిం ఇండస్ట్రీ నేను కన్విన్స్ చేస్తాను, అంటే నేను క్యూట్గా మాట్లాడి అట్లా కన్విన్స్ చేసేస్తాను. సో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని చేసుకుంటే, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని చేసుకుంటే ఇంకా ఆయనకు అన్నీ తెలిసి ఉంటాయి కదా, ఇంకా హ్యాపీయే కదా. లేదు జాను నేను ఇండస్ట్రీలో ఉన్నా, నువ్వు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తర్వాత మన ఆఫ్టర్ 1 year తర్వాత ఫ్యామిలీ ఏదో నువ్వు వద్దు, నువ్వు చేయొద్దు, నేనే ఉంటాను, సో ఇప్పుడు దాకా కష్టం అలాంటి లవ్లీగానే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తే, లవ్లీగానే ఏమో అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, నాకే బోర్ కొట్టొచ్చు, నేను ఒక ఫ్యామిలీ అమ్మాయి అవ్వాలనుకోవచ్చు, అప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంది, నేను అదే చెప్తాను, తనకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తాను అని. అర్థం చేసుకునేవాడిని చేసుకుంటాను అని నా ఫీలింగ్. ఫ్యూచర్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇప్పుడు కొత్తగా వస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీకి, మంచి మంచి డైరెక్టర్స్ చాలా మంచి డెవలప్ అవుతుంది. సో ఆ ఇండస్ట్రీ మిమ్మల్ని హీరోయిన్ పెట్టి తీయాలనుకుంటే జాను రెమ్యునరేషన్ ఎంత? అది రోల్ని బట్టి ఉంటుంది, ప్రొడ్యూసర్ని బట్టి, ప్రొడక్షన్ని బట్టి, నా రోల్, నా డేట్స్, నా టైం, ఇవన్నీ బట్టి నేను డిసైడ్ అవుతాను. సో కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త డైరెక్టర్, నేరేషన్ కొత్తగా ఉంటుంది స్టోరీ. సో జాను ఇదే నా డ్రీమ్ రోల్ అనుకుని, అబ్బా ఇలాంటి స్టోరీ నేను ఇలాగే చేద్దాం, ఇలా చేస్తేనే ఇంతమంది ఆడియన్స్ వస్తారన్న ఒక క్యారెక్టరైజేషన్ వచ్చింది. సో ₹1,00,000 ఇస్తారు మీకు, 3 months బ్లాక్ చేస్తారా చేయరా? ₹1,00,000 3 months ఇచ్చేసాడు వాళ్ళు. కానీ డ్రీమ్ బ్రో, రాజమౌళి గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ బాహుబలి అంటే నేను చూసుకుంటాను ఇంతకుముందు ఆయన ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, అసలు అనుకున్నది చేస్తాడు. ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 కాదండి ఆయన అనుకున్నది. ₹1,00,000 ₹1,00,000 కాదు. మీ డ్రీమ్ లో మీ దగ్గరికి వచ్చింది ఓకే డ్రీమ్ బాహుబలి, ఒక తమన్నా రోల్. అచ్చా, అంత మంచి రోల్ వచ్చినప్పుడు జానుకి ₹1,00,000 చెక్ ఇస్తారు. అది కూడా 1.5 month 1.5. మీరు చేస్తారా చేయరా? మీరు చేస్తారా చేయరా? ప్లీజ్ చెప్పండి. నేను ఏం చెప్పినా మళ్ళీ మీరు అదే ఎల్లుండి అగ్రిమెంట్ ప్లీజ్ చెప్పండి, మన ఆడియన్స్ చెప్పండి. మీరు చేస్తున్నారా ఏంటి? చేయొచ్చు. ప్రాజెక్ట్ కి బ్లాక్ చేయడానికి ఇప్పుడు పేమెంట్ గురించి మాట్లాడుతున్నారు. మనం పేమెంట్ గురించి ఇంటర్వ్యూ తర్వాత మాట్లాడుకుందాం. సో మన బాబీ డైరెక్టర్ తో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. ఓకే. నౌ ఫ్లిక్ ద ఫిక్స్. ఓకే. సో ఇందులో ఫ్లిక్ ద ఫ్లిక్స్లో మీకు ఇయర్స్ చెప్తా, మీ స్టార్టింగ్ ఇయర్ నుంచి, కెరీర్ ఎండ్ నుంచి. సో అందులో మీ హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ నాకు చెప్పాలి. ఓకే. సో యూర్ స్టార్టింగ్ ఇయర్ విత్ 2012 to 2014. అప్పుడు 2000 నాకేం తెలియదు, 12-13లో అంతా నేను ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు, చాలా డమ్ ఉండేదాన్ని, మంచిగా ఫ్యాట్ కూడా ఉండేదాన్ని. అండ్ అప్పుడే నేను కెరియర్ స్టార్ట్ చేస్తున్నాను. ఏం జరుగుతుందా అని ఒక టెన్షను, అంటే ఇండస్ట్రీ కరెక్టేనా అంటే అందరూ ఎందుకు ఇండస్ట్రీ అసలు నేను వెళ్ళాలనుకో అసలు ఆలోచన ఏం లేవు, ట్రై చేస్తున్నాను, సడన్గా ట్రై చేయాలనిపించింది, ట్రై చేశాను, అదే ఆలోచన తప్ప అంతకు మించి ఏం లేదు. అప్పుడు నాకు బ్యాడ్ కూడా ఏం అవ్వలేదు, వెళ్ళాను, ఆడిషన్స్ ఇచ్చాను. అవినాష్ నాకు ఫ్రెండ్ అయ్యారు, అది నాకు మంచి విషయం. అండ్ బ్యాడ్ అంటే ఏముంటుంది, ట్రై చేశాను, కొన్ని ఆపర్చునిటీస్ రాలేదు, కొత్త అమ్మాయి, నాకు యాక్టింగ్ అప్పుడు రాదు కాబట్టి అంతే. సో 14 to 17. 14లో సీరియల్ స్టార్ట్ చేశాను, దూరదర్శన్ అన్నమాట, కొన్ని సీరియల్ స్టార్ట్ చేశాను. అది మంచిది. అండ్ అప్పుడే చెప్పాను కదా, కొన్ని సినిమాలు ట్రై చేయడం, కొన్ని కమిట్మెంట్స్ అవి అడగడం, రిజెక్ట్ చేయడం, ఆఫర్స్ కొన్ని పోవడం. దాని తర్వాతకి జెమినీలో జాయిన్ అవ్వడం ఒక హ్యాపీనెస్. జెమినీలో చేస్తూ మోటవాలా అని కొన్ని సిరీస్ అవన్నీ స్టార్ట్ చేయడం ఒకటి, అలా జరిగాయి 17. సో 17 to till now డేట్ వరకు 17 నుంచి ఇప్పటివరకు జెమినీ మ్యూజిక్ మానేయడం ఒక బాధ విషయం. అండ్ జెమినీ మ్యూజిక్ మానేసిన జెమినీ అనే ఒక సంస్థలో సీరియల్ చేయడం ఒక హ్యాపీనెస్. అండ్ ఇప్పుడు మా టీవీలో కామెడీ స్టార్స్ చేయడం ఒక హ్యాపీనెస్. అవినాష్ మళ్ళీ పాత ఫ్రెండ్స్లా మేము మళ్ళీ ఉండడం ఒక హ్యాపీనెస్. సో ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ మీట్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి, సో ఎవరికి చెప్పలా జాను పాప అనేది ఒక సెలబ్రిటీ అన్నీ చేస్తూ ఉంది, కానీ ఎవరికి చెప్పని ఒక బాధపడిన విషయం, అది ఎవరికి షేర్ చేసుకోవాలా, కానీ ఎవరికైనా చెప్పాలి, అది ఇబ్బంది ఉన్నా కానీ ఏదైనా కానీ సంథింగ్ యూ ఫీల్ బాధ విషయమా?
జమ్నీ మ్యూజిక్ వదిలేసాక ఒక 2 months అట్లా నేను ఖాళీగానే ఉండడం జరిగింది. అంటే నాకు అలవాటు అయిపోయింది మార్నింగ్ లైవ్కి, అంటే మార్నింగే లేవడం. షూటింగ్ అనుకో లేనప్పుడు మనం 8, 10కి 9కి అట్లా లేస్తాం. కానీ జమ్నీ మ్యూజిక్ నేను ఒక 4-5 years నుంచి చేశాను. మార్నింగే లేవడం, 7 o'clock ఆఫీస్కి పోవడం, 8 o'clock మేకప్ వేసుకోవడం, అదంతా అలవాటు అయిపోయి జమ్నీ మ్యూజిక్లో జాబ్ మానేసి కూడా అదే టైంకి లేవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు కొంచెం బాధ వేస్తుంది, ఈ టైంకి నేను లైవ్లో ఉంటాను కదా, ఆడియన్స్ని మిస్ అవుతున్నాను, మాట్లాడడం మిస్ అవుతున్నాను. అది నాకు చాలా బాధనిచ్చింది. బట్ మమ్మీకి కూడా అనిపించింది, నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, మళ్ళీ ట్రై చెయ్యు అండ్ లైక్ అప్పుడే అనుకుని వేరే ఛానల్ చేయాలా లేకపోతే సీరియల్ చేయాలా. అప్పుడు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను ఏం చేయాలి నెక్స్ట్ అని. అప్పుడు నాకు బాధ వేసింది. ఇమీడియట్గా నాకు జర్నీలో సీరియల్ రావడంతో మళ్ళీ నేను హ్యాపీ అయిపోయి గెట్ బ్యాక్ అయ్యాను. అందుకే నేను సీరియల్ సైన్ చేయడం జరిగింది. సో 2020 yearలో సో జాను ఫినాన్షియల్గా బాగా ఇబ్బంది పడి, అబ్బా ఇండస్ట్రీ ఒకరోజు షూటింగ్ ఉంటే ఒకరోజు ఉండదు, మా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం, లేకపోతే అమౌంట్ వస్తున్నా కానీ సర్టెన్ అమౌంట్ వస్తున్నా కానీ కొద్దిగా ఈ సెలబ్రిటీ హోదాలో కొద్దిగా ఖర్చులు ఎక్కువయ్యి దాని బ్యాలెన్స్ ఎట్లా చేశారు? అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో నేను మానేయడం జరిగింది మ్యూజిక్ ముందు. సో నాకు అలవాటు అయిపోయింది జమ్నీ మ్యూజిక్ అనేది, ఒక డ్రగ్ లాగా అయిపోయింది. మార్నింగ్ లైవ్కి వెళ్ళాలి, చేయాలి అండ్ లైక్ ఇక ఇప్పుడు షూట్ ఉన్న టైంలో 1 week షూట్ చేస్తాం, షూట్ లేని టైంలో మనం 10 o'clock అట్లా లేస్తాం కదా. నాకు జర్నీలో మార్నింగ్ 7:30, 8కి అట్లా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయి ఆ టైంకి లేవడం స్టార్ట్ చేశాను. బాధ వేసింది, అరే నేను ఎందుకు మిస్ చేశాను, వదులుకున్నాను అని బాధ వేసింది. అప్పుడు ఇంకా కోవిడ్ టైం చాలా బాధపడ్డాను. మళ్ళీ నాకు సీరియల్ రావడంతో నేను గెట్ బ్యాక్ అయిపోయాను. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ నా. సో ఓన్లీ సింగిల్ షార్ట్ ఆన్సర్ ఉండాలి. ఓకే. జెమినీ టీవీ, మా టీవీ, ఈటీవీ, ఈ మూడిట్లో మీకు వుడ్ యూ లైక్ మోస్ట్? నాకు అన్నీ ఇష్టమే అండి. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, ఓన్లీ 1 shot. జెమినీ టీవీ, ఈటీవీ, మా టీవీ. ఓకే, మా టీవీలో ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి మా టీవీ నచ్చేసింది. ఈ టీవీలో చాలా ఓన్లీ 1 question. జెమినీ టీవీ, మా టీవీ, ఈటీవీ. ఏది ఇష్టం? మూడే ఇష్టమే అండి, ఇది కష్టం. దిస్ 1 question. 1 lakh లాగా 1 question. మా టీవీ అంటే ఇష్టం నాకు, ఎందుకంటే జమ్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆపర్చునిటీ రావాలి కోసం మా టీవీ. సో ఇట్స్ మా టీవీ. సో సెకండ్ క్వశ్చన్, యా, ఒక మంచి బిగ్ మూవీ వచ్చింది పెద్దబాన్లో మీకు, సో అందులో క్యారెక్టర్ వచ్చింది, సో చిన్న ప్రొడక్షన్లో ఒక లీడ్ రోల్ వచ్చింది, ఒక హీరోయిన్ వాంటెడ్, మీకు నచ్చిన మంచి లీడ్ రోల్ వచ్చింది, మంచి పేమెంట్, సో అగైన్ మీకు సీరియల్ వచ్చింది, సో ఈ మూడిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు? నేను పెద్ద మూవీలో కేటగిరీ చూస్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు మూవీస్ అంటే బిగ్ స్క్రీన్ అంటే చాలా ఇష్టము. అందులో నేను ఆర్టిస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, హీరోయిన్ అవ్వాలి, అంతా నేనేం అనుకోవట్లేదు. ఒక ఆర్టిస్ట్గా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నా యాక్టింగ్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సీరియల్లో నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను, చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నన్ను ప్రేమగా చూస్తారు కాబట్టి నేను సీరియల్ ఆడియన్స్ని పట్టేశాను, యాంకరింగ్తో కాలేజ్ పిల్లల్ని పట్టేశాను. సో సినిమా వల్ల నా యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలి అని ఉంది. సో నేను సినిమా. సో యూత్ని పట్టేసానన్న జాను పాప. అవును, నేనే పట్టేశాను. సో హూ ఇస్ ద బెస్ట్ యాక్టర్? ప్రభాస్. ఎస్, బెస్ట్ యాక్టర్ ప్రభాస్, నాని అండ్ మోర్ కౌశిక్. ప్రభాస్, నాని. నాకు ప్రభాస్ గారు అంటే ఇష్టం, నాని గారు అంటే ఇష్టం. తో ఒక క్వశ్చన్ ప్లీజ్, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. నాని గారు అంటే ఇష్టం. ఓకే, బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు, పూరి జగన్నాథ్, బోయపాటి గారు. బోయపాటి గారితో వర్క్ చేశాను కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి రాజమౌళి గారిని చెప్తున్నాను. సో బోయపాటి గారు చేసినా కానీ రాజమౌళి గారి సినిమాలోనే యాక్ట్ చేయాలి అని వద్దు, నాకు బోయపాటి గారు అంటే ఇష్టం. సో యూ ఫేవరెట్ బెస్ట్ యాక్ట్రెస్? అనుష్క, తమన్నా, నయనతార. అనుష్క. నైస్. సో జెమినీ టీవీ ప్రొడక్షన్, మా టీవీ ప్రొడక్షన్ అండ్ సీరియల్ ప్రొడక్షన్. ఎన్నిసార్లు అడుగుతారు ఈ క్వశ్చన్, వచ్చినప్పుడు భయం వేస్తుంది నాకు. సో జెమినీ టీవీ ఆర్ మా టీవీ ఆర్ ఇండస్ట్రీ ప్రొడక్షన్, విచ్ యూ లైక్ మోస్ట్? జెమినీ టీవీ ఇష్టం నాకు, మా టీవీ ఇష్టం, సీరియల్ ఇష్టం. సీరియల్ కదా అడిగితే ప్రొడక్షన్ వాల్యూస్, ఏ టీంకి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి కదా. అడిగితే మూడిట్లో మీరు వర్క్ చేశారు, సో మూడిట్లో మీకు నచ్చిన ప్రొడక్షన్ వాల్యూ బాగుంటాయండి. అన్నీ ఉండకూడదు, ఒకళ్ళు నచ్చితే ఇప్పుడు అక్కడికి వెళ్తే జెమినీలో ఉండదు, మా టీవీలో ఇది ఉంటుంది, లేదా ఇలా ఉంటుంది, సంథింగ్ 1 question. వామ్మో, మా టీవీ, జెమినీ, సీరియల్. యా, మా టీవీ జెమినీ వెబ్ సిరీస్, లైక్ ఇండస్ట్రీ వెబ్ సిరీస్ ఇది చేశారు కదా, డిఫరెంట్ పాయింట్ లేదు, అన్నీ బాగుంటాయండి. ప్లీజ్ అండి ఇది స్కిప్ చేయండి. స్కిప్ అంటే ర్యాపిడ్ ఫైర్లో ఓకే మీరు మా టీవీ అని చెప్పారంట. సో జెమినీ 5 years చేసింది, సో మా టీవీ ఒక రైట్.
హౌ కుడ్ యూ డిసైడ్? మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. ట్విట్టర్ నేను యూజ్ చేయను. ఫేస్బుక్ ఎప్పుడు వచ్చినప్పుడే మానేశాను కాబట్టి ఇప్పుడు ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటున్నాను. నా ప్రాంక్ కాల్ మీరు ఎవరికి చేస్తారు? ప్రాంక్ కాల్ ఇప్పుడు ఎవరికి చేసినా నా వాయిస్ గుర్తుపడతారు. ఎందుకంటే డిఫరెంట్ మోడ్యులేషన్, ఆర్టిస్ట్ కాబట్టి మోడ్యులేషన్ డిఫరెంట్ చేసి గుర్తుపట్టకుండా చేయాలి. ఓకే, ఎవరికి చేయమంటారు? ఎవరికి చేస్తారు? అవినాష్కి ట్రై చేద్దాం. ఓకే, యాజ్ యు విష్. ఓకే. The number you have dialed is currently busy. ఓకే, One more time. Try again. The number you have dialed is Sorry. నో కాల్స్ అయిపోయింది. అంతే, కాల్స్ ఏమైనా చేశాను సో అయిపోయింది. వన్ మోర్. ఇది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ కాదు, మళ్ళీ ట్రై అండ్ ట్రై. ఓకే, కానీ తను షూట్లో ఉన్నాడు అనుకుంటా, అందుకే ఫోన్ వన్ ఎత్తలేదు. మోర్. యూ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరికి చేసినా కానీ గుర్తుపట్టేస్తారండి. సో మోడ్యులేషన్ మార్చండి, ట్రై వన్స్ మా కోసం. ర్యాపిడ్ ఫైర్ కాదు ఇది. అవినాష్ ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఇంకెవరికైనా కాల్ చేయండి అంటున్నాను కాబట్టి సింగర్ లిప్సికా గారికి కాల్ చేస్తున్నాను. లిప్సికా లిఫ్ట్ చేస్తుందో లేదో. Hello? హలో, Yeah? మేము కడప నుండి కాల్ చేస్తున్నామండి. Okay. ఒక ఈవెంట్ ఉండింది, ఎప్పుడు? ఇంకొక 10 days ఉందండి టైము. మేబీ 3rd or 4th అనుకుంటా. I'm not available at this first. అంటే పేమెంట్ ఎంతైనా ఓకే అండి. లేదండి, నేను అంటే ఆగస్ట్ 2nd week వరకు అవైలబుల్ లేను. అందుకని కడప అంటున్నారు కదా. అదే మీరు ఎప్పుడంటే అప్పుడే పెట్టుకుందామండి. అదే ఈవెంట్ నా గురించి ఎలా పెట్టుకుంటానండి? అంటే మీరు రావడమే మాకు కావాలండి. మీరు రావడమే మాకు కావాలండి. ప్రాంక్ కాదా ఇది? లేదండి, కడపలో ఈవెంట్. లైక్ మీకు ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరు ఓకే, నాకు జస్ట్ ఈవెంట్ వెన్యూ డీటెయిల్స్, ఏ కంపెనీ, ఏం ఈవెంట్, నాకు అవన్నీ ఒకసారి వాట్సాప్ చేస్తారా? ఇది మా అత్త వాళ్ళ అక్క వాళ్ళ కూతురు పెళ్ళండి. ఓకే ఓకే ఓకే. మా అత్త వాళ్ళ అక్క వాళ్ళ కూతురి పాప పెళ్ళి. సో ఇక్కడ అందరూ మీ ఫ్యాన్సే ఉన్నారు. మీకు ఒక ఓకే, పెద్ద సో పెళ్లిలో ఈవెంట్. పెళ్ళిలో ఈవెంట్, ఒక పెద్ద కటౌట్ కూడా వేస్తున్నామండి మీది. ఓకే, పెళ్లిలో ఈవెంట్ అయినప్పుడు నా డేట్స్ ప్రకారం పెళ్లి చేసుకోవాలి కదా. ఆమె ముందే చెప్పిందండి, నేను మీ డేట్ మీరు అవైలబుల్గా ఉంటేనే. ఓ మై గాడ్, పక్కా ప్రాంక్ కాల్ ఇది. మీ పేరు? సారీ. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి. సో మీరు డేట్ ఇస్తా అంటేనే అక్కడ పెళ్ళి జరుగుతుందండి, లేకపోతే ఆ పెళ్ళి ఆగిపోతుంది. లేకపోతే ఆవిడ పెళ్లి చేసుకోదా? చేసుకుంటారు కానీ అంత ఆనందంగా చేసుకోరు కదండి. ఆనందంగా చేసుకోరా? ఓకే ఓకే. మీరు డేట్ ఇస్తారా అండి మరి 4th? 4th అండి. 4th కొంచెం కష్టం. 7th ఓకే అండి నాకు. ప్లీజ్ అండి, ఆ అమ్మాయి మీకు పెద్ద ఫ్యాన్ అండి. మీరు లేకపోతే మీరు పెళ్ళి. సంగీతం అన్ని ముందు పెట్టేసుకోండి మరి. 4th, 5th, 6th ప్లాన్ చేసేసుకోండి. 7th నేను వస్తాను. కట్అవుట్లు అవి వద్దు, కొంచెం ఓవర్గా ఉంటుందేమో. కట్అవుట్ మేము ఆల్రెడీ ప్రింట్ చేసేసామండి కట్అవుట్. జాను అబ్బాయి నీ ఛాన్స్. జాను. అవును, ఇంతసేపు అయినా గుర్తుపట్టలేదు నేను. అంటే అంత తొందరగా మర్చిపోయావా నన్ను నువ్వు? లేదు, ఎక్కడున్నావు? నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. సో ఎవరికైనా ప్రాంక్ చేయండి. బాగా దొరికాను నేను నీకు. ఓకే ఓకే. మరి పెళ్ళికి వస్తావా రాదా? కట్అవుట్ వేయించా నేను. పాలాభిషేకాలు అవన్నీ వద్దు నాకు. చేస్తా అంటే చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నచ్చావు, నాకు పొగడితే నచ్చారా? కావాలంటే పొగుడుకోండి. మీరు చేసుకుంటే చేసుకోండి, వస్తాను. 7th అయితే ఓకే నాకు. లేదండి 4th అండి పెళ్ళి. మేడం పెళ్లి పోస్ట్పోన్ చేసుకోండి, నాకు అనవసరం అండి. మేడం నేనే పెళ్లి కొడుకుని. మేడం నేనే పెళ్లి కొడుకు మేడం. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పెట్టుకుంటాం. ఇప్పుడు మొత్తం చేంజ్ చేసుకుంటాను. ప్లీజ్ కమ్. ఎంత రికమెండేషన్ ఇస్తాం మేము. హాయ్ హాయ్, ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వీఆర్ ఇన్ ఇంటర్వ్యూ విత్ జానీ పాపా.
ఎస్ సో ప్రాంకల్ అంటే షీ కాల్ యూ మాట. సో వెరీ నైస్ టు మీట్ యూ, థ్యాంక్స్ ఫర్ ప్రాంక్. థ్యాంక్ యూ అండి. రైట్ రైట్. నైస్ టాకింగ్ టు యు. బాయ్ పాపా. బాయ్. తర్వాత నాకు ఫోన్ చేసి నేనే దొరికానా జాను అని అంటుంది. అమ్మా ఏ బాగా గుర్తుపట్టింది కదా. సో జాన్ బాబ్తో చిట్ చాట్ చూశారు కదా మీరు ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేసే వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఇంకా బాగా జనాల దగ్గరికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ బోల్డ్ అని మాట్లాడేసుకున్నాం, ఇంకా ఆకలిస్తుంది, పోయి తినాలి. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా వీడియోనే కాదు ప్రతి వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.